జై గురుదత్త బాలస్వామీజీ. నేను విశాఖపట్నం చింతామణి గణపతి దత్తక్షేత్రం నుంచి వచ్చాను. వెరీ గుడ్. నాకు చిన్న సందేహం ఉంది. గణపతికి చింతామణి గణపతికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే రూపాలు వేరేగా ఉంటాయి కదా గణపతికి చింతామణి గణపతికి, అందుకే అడిగాను. సో అప్పాజీకి తాతాజీకి డిఫరెన్స్ ఏంటి? నువ్వే చెప్పు. వేరు వేరు. అంతే. ఇక్కడ కూడా గణపతికి చింతామణి గణపతికి అంతే. వాళ్ళందరూ ఒకటే. కానీ ఆయన వేరే వేరే పనులు చేసేప్పుడు ఆయనకి వేరే వేరే పేర్లు వస్తాయి. ఆయన నీకు విద్య ఇచ్చేప్పుడు ఆయనకి విద్యా గణపతి అని పేరు వస్తుంది. ఆయన నీకు డబ్బు ఇచ్చేప్పుడు లక్ష్మీ గణపతి అని పేరు వస్తుంది. ఆయన నీకు శక్తి ఇచ్చేప్పుడు శక్తి గణపతి అని పేరు వస్తుంది. ఆయన పిల్లలందరినీ బాగా ఆరోగ్యంగా చూసేప్పుడు ఆయనకి బాలగణపతి అని పేరు వస్తుంది. ఇలా రకరకాలుగా ఆయన పేర్లు ఉన్నట్టుగానే మన చింతలన్నీ తీర్చి మనకి కోరకపోయినా మనకు కావాల్సిందంతా ఇచ్చేవాడు చింతామణి గణపతి. ఆయన్ని మన విశాఖపట్నంలో అప్పాజీ వారు ప్రతిష్ఠ చేశారు. ధన్యవాదాలు స్వామీజీ. జై దత్త. మంచిది, మంచి ప్రశ్న అది. అప్రిషియేట్.